ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన 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 నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం మళ్ళా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని కొంతసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, మహోన్నతుడ, జీవాధిపతి, కృపగల దేవ, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎలాంటి నాయన ఏ కీడులు ఏ అపాయాలు రాకుండా ప్రభా తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం కొరకు స్తోత్రాలు తండ్రి. ఏ పాటి వారం ప్రభా ఎంత ప్రత్యేకమైన కృప మా పట్ల చూపిస్తున్నాయినా దినము ఆయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ఎంతో సంతోషభరితులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి సమీపిస్తూ ఉన్నాం ప్రభా. పాటలతో స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు వాక్యాన్ని నాయన మరి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోబోతుండగా మీరే తోడుగా ఉండి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఈ చిత్తానుసారమైన నాయన నడిపింపులు మాకు సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అల్పురాలు నాయన నన్ను బలహీనురాలను నన్ను జ్ఞాపకం చేసుకొని మీ కృప చేత బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మనం మరొక నెలలో అందరం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో పెద్ద వచనం ఉంటది, చివరి వచనం చదువుకుందాం. చివరి లైన్, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడితిరి. యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడితిరి అంటే యేసుక్రీస్తు సంబంధులుగా ఉండటానికి మనం పిలువబడ్డామంట. వారిలో ఉన్నవారై అంటే ఎవరిలో అనేది పైన మనకి ఇవ్వబడింది. ఎవరైతే ప్రత్యేకమైన పిలుపుని కలిగి ఉన్నారో వారితో కూడా మనం కూడా వారితో కలిసి అంటే వారికి సంబంధించి వారి బ్యాచ్ లో ఒక మాట చెప్పాలంటే వారి బ్యాచ్ లో ఉండటానికి పిలువబడ్డాము అని మనకి దేవుని వాక్యంలో కనబడుతోంది కదా. అయితే ఈ పిలుపు అనేది ఎలా ఉంటది, లేకపోతే ఈ పిలుపు ఏంటి అనేది మనకు చాలా సార్లు విన్నాం. మనం చాలా వాక్యాలు చాలా సందర్భాలలో దేవుని సేవకులు గుర్తు చేస్తూనే ఉన్నారు. 3 రకాలైన పిలుపులు కదా, మనకు తెలుసు కదా 3 రకాలైన పిలుపులు. మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఇది పరలోక సంబంధమైన పిలుపు అని ఉంది. పరలోక సంబంధమైన పిలుపు అంటే భూలోకంలో ఉన్న మనలను ఎక్కడి నుండి ఆయన పిలుస్తూ ఉన్నాడంటే పరలోకాల్లో నుండి పిలుస్తున్నాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు అంటే పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడు. పరలోకము నుండి పిలిచాడు కాబట్టి ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోకంలో నుంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా రెండవ రకమైన పిలుపు ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఇది పరిశుద్ధమైన పిలుపు అని ఉంది. ఇది పరిశుద్ధమైనదంట. అంటే పిలవటం అందరూ పిలవచ్చు, కానీ ఈ పిలుపు పరిశుద్ధమైనది. అంటే పరిశుద్ధ లోకము నుండి పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నారు అని పరిశుద్ధమైన పిలుపు ఇది. పరిశుద్ధ లోకానికి వెళ్ళటానికి తీసుకొని వెళ్ళటానికి పిలిచేటువంటి 14లో ఇంకొక రకమైన పిలుపు ఉంది. ఇది ఉన్నతమైన పిలుపు. ఇది చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో అంత గొప్ప పిలుపుతో మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 1 పరలోక సంబంధమైన పిలుపు, 2 పరిశుద్ధమైన పిలుపు, 3 ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపులు 3 రకాలుగా ఉంటాయని మనం ఎప్పుడు వాక్యంలో గుర్తు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ
ఈ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం దగ్గరికి వస్తే ఒక మాట చదువుకుందాం. 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందులను ఆయన ఆ రాజులను జయించును. ఇక్కడ జయించటం అని తెలియజేయబడింది కాబట్టి ఏదో ఒక యుద్ధం జరగబోతా ఉంది. యుద్ధం జరగబోతుందని మనకి తెలుస్తుంది కదా. గొర్రె పిల్లతో కలిసి యుద్ధం చేయటం. ఆ గొర్రె పిల్ల ఎవరో మనకు తెలుసు కదా, మరి ప్రభు అయిన క్రీస్తు వారు, యేసు క్రీస్తు వారు. ఈ గొర్రె పిల్లతో కలిసి యుద్ధం చేయగలిగిన లేకపోతే యుద్ధం చేస్తున్న వారు ఎవరు అనంటే ఎవరితో కలిసి మరి ప్రభు యేసుక్రీస్తు వారు యుద్ధం చేస్తున్నారు అంటే, ఒకటి పిలువబడిన వారితో కలిసి ఈయన యుద్ధం చేస్తున్నారంట. ఇక్కడ ఎవరితో యుద్ధం అంటే 10 రకాల రాజ్యాల నుండి లేదా 10 మంది రాజులు మరి దేవుని బిడ్డల మీదకి రాబోతూ ఉన్నప్పుడు ఆ 10 మంది రాజులలో నుంచి ఒక కొమ్ము అని ఉంది. అంటే ఈ ప్రకటన గ్రంథం అంతా డెప్త్ గా ఉంటుంది కాబట్టి జస్ట్ పైన నేను తెలియజేస్తున్నాను. 10 మంది రాజులు ఉంటారు. ఆ 10 మంది రాజులో ఒక రాజు వేస్తాడు, అతనే అంత్యక్రీస్తు అని చెప్తున్నారు. ఆ అంత్యక్రీస్తుతో కలిసి మరి అతను ప్రజల మీదకి వచ్చి వారిని చాలా హింస చేస్తూ ఉన్నప్పుడు ఇక దేవుడే అంత్యక్రీస్తుని ఎదుర్కోవటానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారే నిలబడటం, తన ప్రజల పక్షంగా నిలబడటం, ఆయన యుద్ధం జరిగిస్తానికి సిద్ధపడటం. అయితే ప్రత్యక్షంగా దేవుడే డైరెక్ట్ గా వెళ్ళి యుద్ధం చేయట్లేదు, కానీ ఇక్కడ కొంతమందితో కలిసి యుద్ధం చేయబోతూ ఉన్నారు. అది వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వబడింది. సో వారిలో ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు దేవుడు ఎవరితో కలిసి ప్రభు వారు యుద్ధం చేయబోతున్నారు అనేది ఆ లిస్ట్ లో ఉన్న వారిలో ఎవరు మొదట ఉన్నారంటే పిలువబడిన వారు ఉన్నారు. ఈ పిలువబడిన వారు ఎవరు అనేది మనం ఇందాకే చూసాం కదా. ఎలాంటి పిలుపులో ఉన్నవారు అంటే పరిశుద్ధమైన పిలుపులో ఉన్నవాళ్ళు, పరలోక సంబంధమైన పిలుపును విన్నవాళ్ళు, ఉన్నతమైన పిలుపుకు లోబడిన వాళ్ళు. ఇలాంటి ఈ 3 రకాల పిలుపులతో పిలువబడిన వారే రేపటి దినాన మరి గొర్రె పిల్లతో కలిసి యుద్ధము చేయబోతూ ఉన్నారు. అయితే మనము కూడా మరి ఇందాక చదువుకున్నాం రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనము కూడా పిలువబడిన వారమే. అయితే ఎందుకు పిలువబడ్డారంటే యేసుక్రీస్తు ప్రభు వారుగా ఉండటానికి, ఆయన బ్యాచ్ గా ఉండటానికి, ఆయనను వెంబడించే వారిగా ఉండటానికి మనం పిలువబడ్డాం. సో ఈ పిలుపులో మరి ఈ 3 రకాల పిలుపులు కూడా మనం లోబడినట్లే. ఆయన వారుగా ఉండటానికి, ఆయన పిలుపును అందుకొని ఆయన వెంబడించడానికి సిద్ధపడ్డాము అంటే మనం కూడా పరలోక సంబంధమైన పరిశుద్ధమైన ఉన్నతమైన పిలుపులో పిలువబడిన వారమే. సో అలా పిలువబడిన వారం అయితే మరి అంత్య దినాలలో మనతో కలిసి గొర్రెపిల్ల ఆ భూరాజులతో యుద్ధం చేయబోతున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో యుద్ధము చేయడానికి ప్రభువారే దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధములో ప్రభువారికి తోడుగా, అంటే ఆయన మనం లేకుండా ఏం పని చేయలేడు అంటానికి కాదు, అది కాదండి ఇక్కడ అర్థం. ఆయన మన ద్వారా విజయాన్ని మనం కూడా ఆ యుద్ధము చేసేటప్పుడు ఆ ఎంజాయ్మెంట్ మనకు కూడా రావటం కోసం మనకి తోడుగా, మనకి సహకారిగా, మన పక్షంగా ఉండి మన ద్వారా ఆయన కూడా యుద్ధం చేయబోతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ మీకు చెప్తాను. ఫిలిష్తీయుడైన గొల్యాతుని జయించడానికి దేవుడు దిగి వచ్చి ఇశ్రాయేల్ పక్షంగా పోరాడి గెలిపించవచ్చు, కానీ అక్కడ తన బిడ్డల ద్వారా తను పని చేస్తాడు, దేవుడు పని చేస్తున్నాడు, తన బిడ్డలకు ఎప్పుడు కూడా ఆయన తోడుగా ఉన్నాడు, వారి పక్షంగా ఆయన ఉన్నారు అని రుజువు చేయటానికి దావీదుని తీసుకొచ్చాడు అక్కడ లైన్ లోకి. దేవుడు దావీదుని తీసుకొచ్చి ఆయన బాలుడైనప్పటికీ, ఎంతో మంది యుద్ధ శూరులైన వారు ఇశ్రాయేలీలు ఉన్నప్పటికీ కూడా ఒక చిన్నవాని ద్వారా చిన్నవాని ద్వారా కూడా నేను ఏదైనా చేయించగలను అని దావీదు నిలబెట్టుకొని, దావీదు పక్షంగా దేవుడే నిలబడి మరి దావీదు ద్వారా ఫిలిష్తీయుడైన గొల్యాతుని చంపేశారు. దేవుడు చంపేసినప్పుడు మరి ఆ ఫిలిష్తీయులకి విజయం వచ్చింది. అలా ఆ ఉదాహరణగా మనం తీసుకుంటే ఇక్కడ కూడా ప్రత్యక్షంగా దేవుడే వచ్చి యుద్ధం చేసి అతన్ని చంపేస్తాడు, అంత్యక్రీస్తుని. అయితే ఇక్కడ మరి ఆ అంత్యక్రీస్తుని చంపే క్రమంలో
మరి దేవుడికి మనలాంటి ఒక అల్పులైన వారిని కూడా దేవుడు ముందు పెట్టి మన ద్వారా యుద్ధము జరిగించడానికి మన ఏమంటారు మన ఇంటర్ఫిరెన్స్ తో కూడా ఆయన మరి రేపటి దినాన తన బిడ్డలకి విజయాన్ని ఇవ్వటం కోసం ఆయన పిలుస్తూ ఉన్నాడు మనల్ని. సో ఆయన చేత పిలువబడిన వారంగా మనము ఆయనకి అందుబాటులో ఉండాలి. చాలా మంది దైవజనులు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా కూడా మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము అనేది కావాలంట. మనం ఎంత ఎఫిషియెంట్ గా ఎంత ఇదిగా సామర్థ్యంగా ఉన్న వాళ్ళు కాదంట, దేవునికి సమీపంగా ఉండే వాళ్ళు ఎప్పుడు కావాలంట. సో మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడే మనలాంటి అల్పులను కూడా దేవుడు గొప్ప వీరులుగా చేయగలరు, గొప్ప యుద్ధాన్ని మన ద్వారా కూడా జరిగించగలరు. మన సామర్థ్యము, మన శక్తి, మన బలము, మన జ్ఞానము ఇవేవి కూడా మనల్ని విజయంలోకి నడిపించలేవు. ఎప్పుడైతే దేవుని కృప తోడై ఉంటుందో, ఎప్పుడైతే దేవుని సహాయం మనకు తోడుంటుందో అప్పుడే మనం విజయాన్ని సాధించగలం. సో అలాంటి క్రమంలో ఇప్పుడు గొర్రె పిల్లతో కలిసి యుద్ధం చేయటానికి మరి ఎవరు సహకారులుగా ఉంటారు అంటే పిలువబడిన వారు. ఈ రోజున నిజంగా నేను దేవుని ద్వారా పిలువబడిన వాడినే లేకపోతే వారమే అనుకున్నట్లయితే రేపటి దినాన ఆ యుద్ధము మన ద్వారా కూడా ఆయన జరిగించబోతూ ఉన్నాడు. మన ద్వారా అంటే మనం కావచ్చు, లేకపోతే మన బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే ఆయన పిలుపులో ఉన్నవారు. ఇంక ఇది ఫైనల్ వార్ అన్నమాట. ఈ అంత్య దినాలలో ఇక జరగబోయే అంతిమ యుద్ధం, గొర్రె పిల్లగా యేసు ప్రభు వారి దిగి వచ్చి మరి జరిగించబోతున్నటువంటి యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో తన వారైన వారు దేవునికి కావాలి. గుర్తు పెట్టుకుందాం, నిజంగా మనం ఆయన వారుగా ఉండగలుగుతున్నామా? ఆయన పిలుపుకి లోబడి వచ్చిన వారమేనా? ఆయన పిలుపును అందుకొని ఆయనతో కలిసి జీవిస్తూ ఆయనతో కలిసి మరి కొనసాగటానికి ఇష్టపడుతున్న వారమేనా అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. సో పిలువబడిన వారితో ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నారు. ఇంకా రెండో బ్యాచ్ ఎవరంటే ఏర్పరచబడిన వారు. ఎవరు ఏర్పరచబడిన వారు అనంటే మరి లాస్ట్ వీక్ లో కూడా దేవుని సేవకుల ద్వారా మనం విన్నాం కదా, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో తన భక్తులను ఆయన పిలుస్తున్నాడు అంట. తన భక్తులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరు ఆ భక్తులు అంటే బలి అర్పణ చేత నిబంధన చేయబడిన భక్తులు. ఎవరైతే బలి అర్పణ ద్వారా నిబంధన చేసుకుంటారో వాళ్ళే ఆయన భక్తులు అన్నారు. అలాంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. అలాంటి ఏర్పాటులో ఉన్న వారి ద్వారా ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. గుర్తు చేసుకున్నాం కదా, మనందరం కూడా ఆయన ఏర్పాటులో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం. మనమందరం కూడా ఆయన చిత్తంలో ఉన్నాం, మనమందరం కూడా ఆయన ఏర్పాటులో ఉన్నాం. కనుకనే మరి ఆయన బిడ్డలుగా ముద్రించబడి ఆయన బిడ్డలుగా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనము మరి